టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో. ఓకే, చాలా సాఫ్ట్గా కుక్ అయింది. సూపర్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో. నాకైతే ఎక్సలెంట్గా వచ్చింది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సూపర్గా వచ్చింది. మీరు ఇదే ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. వచ్చేయండి. 5 to 10 minutes అయిపోద్ది కర్రీ. మామ నేను 7 మునక్కాయలు తీస్తున్నాను, పెద్ద సైజు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఎంత పొడుగునే చూడండి, ఒక్కొక్కటి వచ్చరికి 2 feet దాకా ఉంది. సో చాలా పెద్ద మునక్కాయలు తీసుకున్నాను నేను. సో ఒక్కొక్కటి మనం 3 inches ఉండేటట్టు నీట్ గా కట్ చేసుకున్నాము. మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మామ, ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనం చాలా తక్కువ టైంలోనే మంచి రీచ్ వచ్చింది మామ మనకి. మనం పెట్టిన 20 days కే మన ఛానల్ కి 415 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో 37,000 వ్యూస్ ఉన్నాయండి. ప్లస్ అలాగనే మనకి వాచ్ అవర్ కూడా మంచిగా వస్తుంది. సో అంతా ఇది మీ సపోర్టే, మీ బ్లెస్సింగ్సే. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత ఫాస్ట్ గా ఇంత గ్రో చేస్తాను అనుకోలేదు. సో అలా మనం ఆనియన్స్ అలా నీట్ చక్కగా అలా కట్ చేసుకుని పెట్టుకున్నాం చిన్న చిన్న పీసెస్ గా. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సరిపోద్దండి. అట్నే దానిలోకి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదా, కట్ చేసుకున్న మునక్కాయలన్నీ నీట్ చక్కగా వాటర్లో వేసుకొని ముందు వాష్ చేసుకుందాం. దేనికంటే అవి కెమికల్స్ వాడింటారు కాబట్టి డెఫినెట్ గా మనం 5 to 10 minutes అట్లా వాటర్ లో ఉంచామంటే దానిలో ఉన్న కెమికల్స్ డస్ట్ అంతా వెళ్ళిపోద్ది. సో మనం అట్లీస్ట్ 10 to 15 minutes అట్లా కడిగి అట్లా పెట్టినామంటే సో మనకి దానిలో ఉన్న వేస్ట్ అంతా మనం బాండీలో ఆయిల్ పెట్టుకున్నాము. తర్వాత మనం కోసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఎండుమిర్చి దానిలో వేసుకున్నాం. టమాటా కర్రీకి ఏం లేదు మామ, జస్ట్ కొంచెం మనకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ కర్రీస్ కైనా సరే మనం ఆయిల్ అనేది ఎక్కువ వాడాలి మామ. ఆయిల్ ఎక్కువ వాడితేనే మనకి ఆ గ్రేవీ ఆ తిన్నప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో మాక్సిమం ఏంటంటే కొంచెం ఆయిల్ వేసేస్తారు, ఆయిల్ ఎక్కువ వేయండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే ప్రాబ్లం లేదు. తర్వాత కాకపోతే మీరు ఉడికినాక దాన్ని మన ఆయిల్ తీసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ టమాటా కర్రీ ఏ కర్రీస్ అయినా సరే ఆయిల్ ఎక్కువ ఉండాలి. వెజ్ కర్రీస్ కి, ఎస్పెషల్లీ వెజ్ కర్రీస్ కి ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి. అట్లా బాగా బ్రౌన్ కలర్ వచ్చిందాక చక్కగా వేయించుకుందాం. బ్రౌన్ కలర్ వస్తేనే మనకి ఆనియన్స్ బాగా, అంటే ఆ ఆనియన్స్ ఉడకటం వల్లే మనకి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత టమాటో వేసుకుందాం. మనకి ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయినాయి. సో టమాటా వేసుకొని టమాటాని చిన్నగా 5 to 10 minutes అట్లా కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే దానిలో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వస్తాయి. దానిలోకి మనం సింపుల్ గా ఎక్కువ దీనికి కష్టపడాలి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. టమాటా మునక్కాయకి చాలా సింపుల్ రెసిపీ. సో బ్యాచిలర్స్ కి ఇది చాలా చాలా సింపుల్. దీనిలో మసాలా మనం ఎక్కువ ఏం వాడం కాబట్టి సో సింపుల్ గా ట్రై చేయాలి అంటే బ్యాచిలర్ బ్రదర్స్ డెఫినెట్ గా ఇది ట్రై చేయండి. మీకు చాలా బాగా వస్తే చూసారా, వాటర్ పెడితే మనకి వాటర్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మనం కల్లుప్పు వేసుకుందాం. అలాగే కల్లుప్పు వేసుకోండి, ఎక్కువ సాల్ట్ వాడద్దు. కల్లుప్పే మనకి కర్రీస్ కి బాగా చాలా టేస్ట్ వస్తుంది. సో అలాగే కొంచెం పసుపు, మీకు తగినంత కారం, కొంచెం కారం మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. నేనైతే కొంచెం స్పైసీగా తింటాను కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కారం. సో దాన్ని మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes మళ్ళీ బాయిల్ చేసుకున్నాం అంటే ఆ వాటర్ అంతా మనకి నిదానంగా మనకి అంటే డ్రై అవుతా ఉంటది. ఒక 5 to 10 minutes అలా మూత పెట్టుకొని ఒక 5 minutes కానీ 10 minutes కానీ అట్లా పెట్టుకుంటే నీట్ గా మనకి ఆ దానిలో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా నీట్ గా స్లోగా మనకి తగ్గుతూ ఉంటుంది. మనకి టమాటా ముక్క బాయిల్ అవుతుంటది, వాటంతా డ్రై అవ్వాలి. మళ్ళీ ఇంకొకసారి ఆల్రెడీ ఒకసారి కడిగాను, నేను మళ్ళీ సెకండ్ టైం కడుతున్నాను. ఎందుకంటే 2 times కడుతుంటే ఇంకా మంచిది. సో దానిలో ఉన్న ఇంకేమైనా కెమికల్స్ ఏమన్నా మొత్తం వెళ్ళిపోతే నేను అలా ప్లేట్ లో పెట్టినాను మొత్తం కడిగేసుకొని. ఎందుకంటే దానిలో ఉన్న వాటర్ ఉంటాయి కాబట్టి అదంతా డ్రై అవుతాయి. సో ఒక 5 minutes అట్లా మనం పెట్టినామంటే ఈరోజు టమాటా కర్రీ మనకి రెడీ అవుతుంది. మామ వీలైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమమ్మా, ఫాలో చేయమమ్మా. ఎందుకంటే మంచి మంచి వ్యూస్ వస్తున్నాయి మీ సపోర్ట్ వల్ల. మన ఛానల్ చిన్నగా గ్రో అవుతుంది. మీకు మంచి మంచి రెసిపీస్ అనేది నేను
నేను చూపిస్తాను మీ ఛానల్లో. సో మీ ఆదరణ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే నేను పెట్టిన 15 days కి నాకు ఇంత రీచ్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏదో జస్ట్ ట్రై చేద్దాం అన్నట్టుగా నేను ట్రై చేశాను ఛానల్. సో నాకు మంచి గ్రోత్ ఉంది. నాకు 15-20 days లోనే అంత సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అది చిన్న విషయం కాదు. సో నేను చాలా అంటే ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను పెట్టిన ఒక చిన్న నేను అన్ని తీసేది మొత్తం మొబైల్ లోనే తీస్తాను. నా దగ్గర పెద్ద నేను ఏమీ కొనలేదు. జస్ట్ ఒక మైక్ ఒకటి తీసుకున్నాను. సింపుల్ గా నేను చేసే రెసిపీసే యూట్యూబ్ ఛానల్ పెడతాయి. సింపుల్ బ్యాచిలర్స్ బ్రదర్స్ మాత్రమే. ఇలా మనం చూసుకున్నాక ఒక 5 to 10 minutes తర్వాత మునక్కాయ ముక్కలు వేసినాక జస్ట్ మనం చూసుకుంటే మనకి ముక్క ఇంకా మెత్తబడాలి. సో మనం కొంచెం అది మెత్తబడిన దాకా మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక తర్వాత చిన్నగా అడుగు పట్టకుండా ముక్కలన్నీ కదలకుండా జాగ్రత్త నిదానం. మన చేప అయితే ఫిష్ కర్రీ అయితే ఎలా తిప్పుతామో చిన్నగా అలా ముక్క దెబ్బ తగలకుండా చాలా నిదానంగా అడుగు పట్టుకుని తిప్పుకుంటే ఆ ముక్క అనేది మనకి స్మాష్ అవుతుంది. సో ముక్క మన కర్రీ లాస్ట్ దాకా అంతే ఉంటుంది. సో అడుగు నేను ఎలా అయితే చిన్నగా కరిచాను అడుగున సో అలా కలిసుకుంటే ఆ మునక్కాయ ముక్క అనేది మనకి ఇది పగుళ్ళు రావు, అంటే మనకి పీసులు అవ్వకుండా ఉంటుంది. అట్లా 5 to 10 minutes అట్లా మళ్ళీ చిన్నగా లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే చూడండి ఆయిల్ అంతా చిన్నగా పైకి వస్తుంది. సో మనకు ముక్క చూద్దాం. జస్ట్ దగ్గర 70-80% ఉంటుంది. సో నిదానంగా ఇంకా మనం మసాలా రెడీ చేసుకోవచ్చు. మనం ఏమేమి మసాలా వాడతాం ఏమిటి అనేది నేను మీకు చెప్తాను. మనం ఎక్కువ ఏమి మసాలాస్ ఏం వాడడం కదా, ఎందుకంటే మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం ఇప్పుడున్న పరిస్థితుల్లో మన మసాలాలు ఎక్కువ ఉంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. సో అందుకని మాక్సిమం నేను మసాలాస్ చాలా తక్కువ, అంటే తక్కువ మసాలా వాడతా. జస్ట్ నేను వాడేది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని కొంచెం ధనియాల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, దీనిలో కొంచెం ధనియాల పొడి వేస్తున్నామా. ధనియాల పొడి తర్వాత కొంచెం ఒక 2.5 స్పూన్స్, అంటే ఇది ఒక 3 kg 2 kgs కాబట్టి 2.5 స్పూన్స్ వచ్చరికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సో నిదానంగా తిప్పుకోండి. ఇప్పటికే ముక్క ఉడికి చిన్నగా ఒకటి అంటే పగిలిపోతున్నాయి ముక్కలు. సో అలా పగలకుండా జాగ్రత్తగా నిదానంగా చూసారా కుక్ అవుతుంది. అలా కుక్ అయిందంటే అది కాక లేతకాయలు కాబట్టి సో చాలా జాగ్రత్తగా మునక్కాయలు పగిలినా ప్రాబ్లం లేదు. కాకపోతే తినడానికి అట్లా కాయ ఉంటే చాలా చూడటానికి కూడా కర్రీ డెలిషియస్ గా ఉంటది. సో దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర వేసుకుని ఒక 5 to 10 minutes అట్లా లో ఫ్లేమ్ లో, చాలా లో ఫ్లేమ్ అంటే లో ఫ్లేమ్ లో ఉంచుకుంటే సరిపోతుంది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మామ, ఇలాగే ఫాలో చేయండి మామ. మన ఛానల్ మంచి గ్రోత్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగనే సపోర్ట్ చేయాలని కోరుకుంటాను మామ. మంచి రెసిపీస్ తోటి. దీనికి ముందు తలకాయ కూర పెట్టాను మామ, దానికి మంచి వ్యూస్ వచ్చినాయి. సో మంచి వ్యూస్ వస్తున్నాయి. ఆయిల్ అంతా అలా పైకి వచ్చిందంటే ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. సో మనకి కావాలి అనుకుంటే ఆయిల్ మొత్తం మీరు పక్కకి తీసేసుకోవచ్చు. సో టమాటా కర్రీలో అంత మాత్రం ఆయిల్ లేకపోతే మనకి రైస్ లో బాగుండదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్